డీబగ్గింగ్ అనేది సాఫ్ట్వేర్ డెవలపర్కి ఉండాల్సిన వన్ ఆఫ్ ద ఎసెన్షియల్ స్కిల్. ఇది ఏం చేస్తుంది, కోడ్లో ఇష్యూస్ని, బగ్స్ని ఫైండ్ అవుట్ చేయడానికైతే యూజ్ అవుతుంది. నాకు తెలుసు డీబగ్గింగ్ అనేది వన్ ఆఫ్ ద ఫ్రస్ట్రేషన్ ప్రాసెస్, అలాంటి టైం కన్జ్యూమింగ్ ప్రాసెస్ అని కూడా. బట్ ఒక రైట్ అప్రోచ్ ఫాలో అవ్వడం వల్ల మీకు టైం కన్జ్యూమింగ్ కూడా కాదు అండ్ ఫ్రస్ట్రేషన్ కూడా రాదనమాట. నేను మీకు 5 స్టెప్స్ అయితే షేర్ చేసుకుంటాను. సో ఈ 5 స్టెప్స్ ఫాలో అవ్వడం వల్ల మీరు ఇష్యూని తొందరగా ఎన్కౌంటర్ చేయగలరు. దట్ మీన్స్ ఇష్యూని తొందరగా రిజాల్వ్ చేయగలరు. అట్ ది సేమ్ టైం మీకు టైం కన్జ్యూమింగ్, ఫ్రస్ట్రేషన్ రెండూ రావన్నమాట. సో స్టెప్ నెంబర్ 1, స్టార్ట్ విత్ బేసిక్స్. మీకు ఎప్పుడైతే ఇష్యూ ఎన్కౌంటర్ అవుతుందో మీరు చేయాల్సిన ఫస్ట్ పని ఏంటప్పుడు కోడ్ని డబుల్ చెక్ చేయాలి. దాని తర్వాత ఫైల్స్ అండ్ లైబ్రరీస్ ఇంక్లూడ్ అయ్యాయో లేదా కూడా చూసుకోండి. తర్వాత ఏం చేస్తారు, మీరు ఏ విధంగా అయితే అవుట్పుట్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారో, ఇన్పుట్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారో, లేదంటే క్లయింట్ ఏ విధంగా ఇన్పుట్ అండ్ అవుట్పుట్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారో ఆ విధంగా వస్తున్నాయి లేదా అందు కూడా చూసుకోండి. సో ఈ 3 మీరు చేయకుండా మీరు డైరెక్ట్గా కాంప్లెక్స్ ప్రాసెస్లోకి వెళ్ళిపోతే ఆల్రెడీ చెప్పాను కదా, ఫ్రస్ట్రేషన్, టైం కన్జ్యూమింగ్ రెండూ వస్తాయన్నమాట. సో మనం ఎక్కడో కోడ్లో కామా ఇచ్చేసి ఉండొచ్చు, లేదంటే ఎక్కడో కాలన్ ఇవ్వకపోయి ఉండొచ్చు. సో జస్ట్ మనం కోడ్ డబుల్ చెక్ చేసినప్పుడు ఈ రెండు కూడా మనకి తెలిసిపోతాయి. అట్ ది సేమ్ టైం ఫంక్షన్ నేమ్ ఒక విధంగా రాసి ఉండొచ్చు, డిక్లేర్ చేయొచ్చు. ఆ ఫంక్షన్ నేమ్ ఒక విధంగా మనం యూజ్ చేస్తూ ఉండొచ్చు. జస్ట్ మనకి చిన్న ప్రాబ్లమ్స్ ఉండొచ్చు. బట్ అందుకే నేను చెప్పాను, బేసిక్స్ నుంచి స్టార్ట్ చేయండి. సో ఫస్ట్ ఇవన్నీ చూసుకోండి. ఇవన్నీ చూడకుండా మీరు కాంప్లెక్స్ ప్రాసెస్లోకి వెళ్ళిపోతే మీకు డెఫినెట్గా అయ్యేది టైం కన్స్యూమింగ్ అండ్ వచ్చేది ఫ్రస్ట్రేషన్ అనమాట. స్టెప్ నెంబర్ 2, బ్రేక్ డౌన్ ద కోడ్. మీరు ఫస్ట్ స్టెప్లో కానీ మీ యొక్క ఇష్యూ రిజాల్వ్ అవ్వకపోతే, మీరు దొరకలేకపోతే ఆ ఇష్యూ, మీరు వచ్చేది స్టెప్ నెంబర్ 2 అనమాట. ఏం చేస్తారు, కోడ్ని బ్రేక్ డౌన్ చేస్తారు. మీరు ఎంటైర్ కోడ్ని రన్ చేసేదానికన్నా ఒక్కొక్క ఫంక్షన్ కానీ సింగిల్ లైన్స్ కానీ మీరు రన్ చేసినట్టయితే మీకు ఇష్యూ అనేది ఈజీగా అయితే ఫైండ్ అవుట్ అవుతుంది, రైట్? సో ఒక్కొక్క ఫంక్షన్ని రన్ చేస్తుంటే మీకు అప్పుడే తెలుస్తుంది ఎక్కడైతే మీకు ఇష్యూ వచ్చిందో వెంటనే అది మనకి రన్ అవ్వదు కదా, అప్పుడు మీకు ఆటోమేటిక్గా తెలిసిపోతుంది. సో అప్పుడు మీరు ఏం చేస్తారు, ఆ ఇష్యూ మీద వర్క్ చేయడం స్టార్ట్ చేయొచ్చు అనమాట. సో మీకు ఫస్ట్ స్టెప్లో మీరు సక్సెస్ అవ్వకపోతే వచ్చేది మనం సెకండ్ స్టెప్లోకి ఏం చేస్తారు, కోడ్ని బ్రేక్ డౌన్ చేస్తారు. బ్రేక్ డౌన్ చేసి ఒక్కొక్క దాన్ని అయితే మీరు రన్ చేసి చూస్తూ ఉంటారు. ఇలా చేయడం వల్ల మీకు సెకండ్ స్టెప్లోనే ఇష్యూ అనేది రిజాల్వ్ అయిపోతుంది అనమాట. స్టెప్ నెంబర్ 3, యూజ్ ప్రింట్ స్టేట్మెంట్స్ అండ్ లాగిన్స్. సో ఇది ఒక ఎఫెక్టివ్ వే కోడ్ని డీబగ్ చేయడానికి అయితే. సో మన స్టెప్ నెంబర్ 1లో మీకు కోడ్ రిజాల్వ్ అవ్వకపోయినా, లేదంటే స్టెప్ నెంబర్ 2లో మీకు కోడ్ రిజాల్వ్ అవ్వకపోయినా, మీరు వచ్చేది స్టెప్ నెంబర్ 3. ఇక్కడ మనం ప్రింట్ స్టేట్మెంట్స్ యూజ్ చేస్తాం. అంటే మనం ఒక డిజైర్డ్ అవుట్పుట్ని ఒక స్క్రీన్ మీద ప్రింట్ చేస్తామని చెప్పేసి. ఇలా చేయడం వల్ల మనకు ఒక అడ్వాంటేజ్ కూడా ఉంది. ఏంటన్నా అన్నట్లయితే మన యొక్క కోడ్ అనేది మనకు సింపుల్గా ట్రాక్ అవుతూ ఉంటుంది అనమాట. ఏ విధంగా ఫ్లో మెయింటైన్ అవుతుందో మనకు తెలుస్తూ ఉంటుంది. ఆ ఫ్లో ఎక్కడ మిస్ అయిందో అక్కడ ఇష్యూ ట్రిగర్ అయినట్టు అనమాట. సో ఇలా మనం ఆ ఇష్యూని ఫైండ్ అవుట్ చేయొచ్చు, ఆ ఇష్యూ మీద వర్క్ చేయడం స్టార్ట్ చేయొచ్చు అనమాట. అట్ ది సేమ్ టైం మనం లాగిన్స్ ఎప్పుడు యూజ్ చేస్తుంటాం, ఒక ఇన్ఫర్మేషన్ ఆఫ్ ఫైల్లో సేవ్ చేయడానికి అయితే లాగిన్స్ యూజ్ చేస్తూ ఉంటాం. సో ఇది ఒక లార్జ్ ప్రోగ్రామ్స్ అయితే మనం యూజ్ చేస్తూ ఉంటాం అనమాట. సో నేను ఇప్పుడు మీకు 3 స్టెప్స్ అయితే చెప్పాను. ఫస్ట్, స్టార్ట్ విత్ బేసిక్స్. ఇక్కడ మీకు ఇష్యూ ఫిక్స్ అవ్వకపోతే సెకండ్ స్టెప్లోకి వెళ్తారు, కోడ్ని బ్రేక్ డౌన్ చేస్తారు. ఇక్కడ కూడా ఇష్యూ ఫిక్స్ అవ్వకపోతే మీరు థర్డ్ స్టెప్లోకి వెళ్తారు, ప్రింట్ స్టేట్మెంట్స్ ఇన్ లాగిన్స్ అయితే యూజ్ చేస్తూ ఉంటారు. ఇక్కడ కూడా మీకు ఇష్యూ ఫిక్స్ అవ్వకపోతే 4th స్టెప్లోకి వెళ్తారనమాట. స్టెప్ నెంబర్ 4, యూజ్ డీబగర్. డీబగర్ అనేది ఒక టూల్. ఏం చేస్తుందంటే మనం రాసిన కోడ్ని లైన్ బై లైన్ ట్రాక్ చేస్తూ ఉంటుందన్నమాట. వేరియబుల్ వాల్యూస్ అన్ని కరెక్ట్గా ఇచ్చామా లేదా, అట్ ది సేమ్ టైం ప్రోగ్రామ్ యొక్క ఫ్లో కరెక్ట్గా ఉందా లేదా, ప్రతిదీ కూడా చూస్తుంది. ఇది ఒక పవర్ఫుల్ టూల్ అని కూడా చెప్పుకోవచ్చు. మనకి ప్రతి ఒక్క ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్, అంటే మ్యాక్సిమం ఆఫ్ ది ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లో ఇన్బిల్ట్గా అయితే డీబగర్ అనేది వస్తుంది. లేదంటే మీరు థర్డ్ పార్టీ టూల్స్ అయినా యూజ్ చేసుకోవచ్చు. నో డీబగింగ్ అనే స్కిల్ కొంచెం కాంప్లెక్స్గా ఉంటుంది నేర్చుకోవడానికి, బట్ గుర్తుపెట్టుకోండి, ఇది మీ టూల్ కిట్లో మస్ట్ అండ్ షుడ్గా ఉండాల్సిన ఒక స్కిల్ అనమాట. స్టెప్ నెంబర్ 5, టేక్ బ్రేక్స్. సో మీరు 4 స్టెప్స్ ఫాలో అయిపోయారు. మీరు బేసిక్స్ నుంచి కోడ్ చూసుకున్నారు, అట్ ది సేమ్ టైం బ్రేక్ డౌన్ చేశారు కోడ్ని, ప్రింట్ స్టేట్మెంట్స్, లాగిన్స్ చూసుకున్నారు, అలానే డీబగర్ కూడా యూజ్ చేస్తారు. ఇప్పుడు కూడా మీకు ఇష్యూ దొరకలేదంటే కొంతసేపు బ్రేక్ తీసుకోండి. ఎందుకంటే ఆల్రెడీ చెప్పాను కదా, లైక్ డీబగింగ్ అనేది టైం కన్స్యూమింగ్ ప్రాసెస్ అండ్ ఫ్రస్ట్రేషన్ ప్రాసెస్. మీరు ఫ్రస్ట్రేషన్లో కోడ్ చూసినట్టయితే విరక్తి వచ్చేస్తుంది. ఎందుకురా బాబు ఈ కోడ్, ఏంటి ఈ డీబగింగ్, విరక్తి వచ్చేస్తుంది చెప్తున్నాను. అందుకే మీరు కొంచెంసేపు బ్రేక్ తీసుకొని మళ్ళీ ఏ స్టెప్లో అయితే మీరు ఉండిపోయారో ఆ స్టెప్ని మళ్ళీ ఫాలో అవ్వండి. లైక్ మీరు సెకండ్ స్టెప్లో లైక్ బ్రేక్ డౌన్ ద కోడ్ అని చెప్పాను కదా, మీరు సెకండ్ స్టెప్లో ఆపారనుకోండి, సో కోడ్ బ్రేక్ డౌన్ అవ్వలేదు అనుకోండి, మీరు అక్కడైతే మళ్ళీ ఫాలో అవుతారనమాట. సో మళ్ళీ కోడ్ని మళ్ళీ బ్రేక్ డౌన్ చేస్తూ ఉంటారు. సో ఈ విధంగా మీరు ఎంటైర్ ప్రాసెస్ త్రూ అవుట్ చేస్తూ ఉండాలి. సో ఆల్రెడీ చెప్పాను, సాఫ్ట్వేర్ డెవలపర్కి ఉండాల్సిన వన్ ఆఫ్ ద ఎసెన్షియల్ స్కిల్ ఏమైనా ఉందంటే డీబగింగ్ అనమాట. సో ఇది కంప్లీట్గా నేను ఇచ్చే 5 టిప్స్ అనమాట డీబగింగ్లో. ఇవి ఫస్ట్ వన్, బేసిక్స్ నుంచి స్టార్ట్ చేయడం. సెకండ్ వన్, కోడ్ని బ్రేక్ డౌన్ చేయడం. థర్డ్ వన్,
ప్రింట్ స్టేట్మెంట్స్, లాగిన్ స్టేట్మెంట్స్ చూద్దాం. లేదంటే 4th స్టెప్లో డీబగ్గర్ యూస్ చేయండి. డీబగ్గర్లో కూడా కోడ్ ఇష్యూ అంటే కోడ్ ఎన్కౌంటర్ కాకపోతే 5th స్టెప్ బ్రేక్ తీసుకొని మళ్ళీ ఏ స్టెప్ అయితే వదిలేస్తారో అక్కడికైతే అవ్వాలండి. ఇదనమాట మన కంప్లీట్ వీడియో. నెక్స్ట్ వీడియోలో ఇంకో ఇంట్రెస్టింగ్ టాపిక్తో మీ ముందు ఉంటాను. సబ్స్క్రైబ్ చేయండి అలాంటి వీడియోస్ కోసం.